హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మారువేషంలో వచ్చిన మీనన్ని యువరాజ్ అక్కడున్న వాళ్ళందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు. డాడ్, ఇతను మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు అని అంటూ సుధాకర్కి, వైజయంతికి, నిషికి, కౌశికి పరిచయం చేశాక మా మాధురికి కాబోయే మామగారు, మా మామయ్య గారు ఈ నగరానికి రిటైర్డ్ కమిషనర్ ఆఫీస్ అని సత్యప్రకాష్ని కూడా యువరాజ్ పరిచయం చేయగానే యువరాజ్ చూపించిన విధంగా మీనన్ సత్యప్రసాద్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇక దాంతో సత్యప్రసాద్ మీనన్ని పసిగట్టేస్తాడు. నా మీద మీనన్కి ఇంకా కోపం పోయినట్టు లేదు, నేను చేసిన నమ్మక ద్రోహాన్ని ఇంకా గుర్తు పెట్టుకున్నట్టున్నాడు మీనన్ అని అనుకుంటూ, అయినా మీనన్ చేయని దందా లేదు, అన్ని ఇల్లీగల్ దందాలలో మీనన్ హస్తం ఉంది. అటువంటి మీనన్కి యువరాజ్కి సంబంధం ఏంటి? మీనన్తో యువరాజ్ చేతులు కలిపాడా అని అనుమానపడుతూ ఉంటాడు కమిషనర్. ఇక ఆ తర్వాత కౌశికిని అందరినీ పరిచయం చేశాక దూరంగా ఉన్న జగదాత్రి, కేదార్లని మీనన్ వీళ్ళెవరు అని అడుగుతుండగా ఎగతాళిగా యువరాజ్ ఇలా చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఈ ఇంట్లో పనులు చేయడానికి, పెళ్లి పనులు చేయడానికి వచ్చిన వాళ్ళు అని అనగానే, అవునా, ఒక కూల్ డ్రింక్ తెప్పించు అని అనేస్తాడు మీనన్. అయ్యో మర్చిపోయాను బాయ్ అని అంటూ కేదార్ ఒక కూల్ డ్రింక్ తేపో అని అనగానే కోపంగా చూస్తూ ఉంటాడు కేదార్. ఇక జగదాత్రి, వెళ్ళు కేదార్, కూల్ డ్రింక్ తీసుకురా అని అనగానే కేదార్ కూల్ డ్రింక్ తేవడానికి వెళ్తాడు. అప్పుడు మీనన్ యువరాజ్తో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు చెప్తే ఈ ఇంటి యజమానివి చెయ్యకుండా ఆ అమ్మాయి చెప్తే వెళ్తున్నాడేంటతను అని అడగగానే, నేను ఈ ఇంటికి యజమానిని, ఆవిడ గారు ఆయనకి యజమాని అని చెప్పేస్తాడు యువరాజ్. ఇక మీనన్ వచ్చి అక్కడ చైర్లో కూర్చుంటాడు. మీనన్ని అనుమానంగా చూస్తూ ఉంటుంది జగదాత్రి. ఇక అక్కడ కూర్చోగానే మీనన్ అక్కడున్న రౌడీలకి చిటిక వేసి కేదార్ని ఫినిష్ చేయమని సిగ్నల్ ఇవ్వగానే కేదార్ కూల్ డ్రింక్కి వెళ్ళినప్పుడు ఒక రౌడీ వెనకాల నుండి కేదార్కి గన్ గురిపెట్టి, కదలకు, చచ్చిపోతావు, కదిలితే కాల్చేస్తా, మర్యాదగా నేను చెప్పిన చోటికి నడువు అని అనగానే కేదార్ మాట్లాడకుండా డైనింగ్ ఏరియాకి వెళ్తాడు. ఇక ఎవరా నువ్వు, నీకేం కావాలి అని కేదార్ అడుగుతుండగా, నీ ప్రాణాలు కావాలి, ఇస్తావా అని అంటూ మరొక రౌడీ ఇద్దరూ కలిసి కేదార్ని చితకబాదుతూ ఉండగా కేదార్ కూడా వాళ్ళని చితకబాదుతూ ఉంటారు. ఇంతలో బూచి అక్కడికి వస్తాడు. బామర్ది, ఏదైనా ఫ్రాంక్ రెడీ చేసావా? నాకు తెలియకుండా ఫ్రాంక్ ఏంటి బామర్ది, నేనున్నాను కదా అని అంటూ కేదార్ని పట్టుకున్న రౌడీలని బూచి కొట్టబోతూ ఉండగా బూచికి తెలియకుండానే బూచి కొట్టినట్టు కేదార్ కొట్టి ఆ రౌడీల నుండి తప్పించుకుంటాడు. ఆ తర్వాత మరొక రౌడీ కేదార్పై అటాక్ చేయబోతూ ఉండగా బూచి కొట్టినట్టే మళ్ళీ కేదార్ కొడతాడు. ఇంత పవరుందా నా పంచ్లో అని అనుకుంటూ ఉంటాడు బూచి. ఇక వెనకాల నుండి ఒక రౌడీ కేదార్ తలపై అక్కడున్న ప్లేట్తో గట్టిగా బాధేస్తాడు. దాంతో కేదార్ స్పృహ తప్పి పడిపోవడంతో ఇక ఉన్న రౌడీలందరినూ కేదార్ బ్యాలెన్స్ చేయలేకపోవడంతో కేదార్ని చుట్టుముట్టి రౌడీలు గట్టిగా పట్టుకుంటారు. అప్పుడు మళ్ళీ బూచి వచ్చి అటాక్ చేస్తూ ఉంటాడు. ఈసారి బూచిని కూడా రౌడీలు దొంగ దెబ్బ తీసి కింద పడేస్తారు. బూచి కూడా స్పృహ తప్పి కోమాలకి పోయినట్టు పడిపోతాడు. ఇక ఒక వ్యక్తి కేదార్కి ఎదురుగా గన్ పట్టుకొని రాగా మిగతా రౌడీలు కేదార్ని గట్టిగా పట్టుకుంటారు. ఆ గన్ పట్టుకున్న వ్యక్తి కేదార్ని ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని అంటూ షూట్ చేయబోతుండగా వెనకాల నుండి జగదాత్రి ఒక రోకలి బండతో ఆ రౌడీ తల పైనుండి వెనకాల నుండి గట్టిగా బాధేస్తుంది. దాంతో వాడు అక్కడికక్కడే కింద పడతాడు. ఇక దాంతో కేదార్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా కేదార్ చుట్టూ ఉన్న రౌడీలు మాత్రం భయపడిపోతూ ఉంటారు. ఇక ఆ రోకలి బండతో జగదాత్రి కేదార్ చుట్టూ ఉన్న రౌడీలని చితక బాధేస్తూ ఉంటుంది. ఆ రోకలితో వడ్లు దంచినట్టు దంచేస్తూ ఉంటుంది జగదాత్రి వాళ్ళందరినీ. ఇక ఆ రౌడీలు పరుగున పారిపోతాడు. ఇక ఆ బూచిని చూసి, ఏమైంది చూశాడా అని అడుగుతుండగా, చూశాడు కానీ ఫ్రాంక్ అని మేనేజ్ చేయవచ్చులే అని అంటూ ఉండగానే బూచి పైకి లేస్తాడు. ఇక కేదార్ మేనేజ్ చేస్తూ, ఏంటి బావా, నీ
పవర్, నీ పంచ్కి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పారిపోయారు అని అంటుండగా అయోమయంతో తన చేయిని చూసుకుంటూ నాకింత పవర్ ఉందా బామ్మర్ది అని అడుగుతుండగా, అవును బావా, నువ్వు నీకు తెలియకుండానే ఇక్కడున్న వాళ్ళందరినీ కొట్టేశావు, వాళ్ళందరూ పారిపోయారు అని అబద్ధం చెప్పేస్తూ ఉంటాడు కేదార్. ఇంతలో కౌశికి జగదాత్రి కేదార్లు ఎక్కడా అని అనుకుంటూ అక్కడికి వస్తూ ఉంటారు. ఇక వీళ్ళందరూ ఎవరు కేదార్ అని జగదాత్రి అడుగుతుండగా, నాకు తెలీదు కానీ నన్ను చంపడానికి వచ్చారు అని చెప్పేస్తుంది జగదాత్రితో కేదార్. ఇక నాకు ఆ ముసలి వ్యక్తిపైనే అనుమానంగా ఉంది. యువరాజ్ అతను వచ్చినప్పటి నుండి టెన్షన్ పడుతున్నాడు, వాడిపైన ఒక కన్నేసి పెట్టాలి అని జగదాత్రి అంటూ ఇక అందరూ కలిసి మళ్ళీ పెళ్లి మండపంలోకి వస్తారు. ఇంతలో ఆ కేదార్ని చంపారా అని అనుకుంటూ మీనన్ రౌడీలకి కాల్ చేయగానే ఇక రౌడీలు ఇలా చెప్తూ ఉంటారు, మేం చంపడం ఎక్కడ బాయ్, వాడే మమ్మల్ని చితకబాదాడు అని అంటుండగా, కట్టపుల్ల లాగా ఉన్న ఆ వ్యక్తి మిమ్మల్ని కొట్టాడు అని చెప్పడానికి మీకు సిగ్గులేదా అని తిడుతుండగా, బాయ్ అంతకు మించింది ఇంకొంటేంటో తెలుసా, ఆ కేదార్ గాని భార్య అంత బక్కగా ఉంది కానీ రోకలి బండతో మమ్మల్ని అందరినీ వడ్లు దంచినట్టు దంచేసింది బాయ్ అని అంటుండగా అయోమయంలో పడిపోతాడు మీనన్. ఇక కేదార్ ఏమీ తెలియనట్టే కూల్ జ్యూస్ గ్లాస్తో మీనన్కి అందిస్తూ, కూల్ అవ్వండి సార్ అని అంటూ మీనన్ని భయపెడుతూ ఉంటాడు కేదార్. కేదార్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక కేదార్ని అక్కడ చూసి యువరాజ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక కేదార్ని ఎందుకు చంపలేదు అని యువరాజ్ మీనన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండగా, ఇక యువరాజ్ మీనన్ ఇద్దరు మాట్లాడకుండా కేదార్ యువరాజ్ భుజంపై చెయ్యి వేసి పక్కకి లాక్కెళ్ళి, ఏంట్రా పెళ్లి మండపంలో ఎక్స్ట్రాలు చేస్తున్నావు, నీకు నాకు ఏదైనా ఉంటే పెళ్ళయ్యాక చూసుకుందాం, కానీ ఆల్రెడీ నన్ను చంపాలని చూసావు అని కేదార్ అంటూ ఉండగా, ఏమైనా పిచ్చి పట్టిందా నీకు అని యువరాజ్ అంటూ ఉంటాడు. నేను నిన్ను చంపడం ఏంటి అని అడుగుతుండగా, మరి ఆ ముసలోడు నన్ను చంపాలని చూశాడా అని కేదార్ అంటూ ఉండగా భయంతో వణుకుతూ ఉంటాడు యువరాజ్. ఇంతలో కేదార్ యువరాజ్ మాట్లాడుకుంటూ ఉండడం నిషి చూసి, యువరాజ్ ఇక్కడికి రా అని పిలుస్తుంది. ఇక వస్తున్నా అని యువరాజ్ వెళ్ళబోతుండగా మీనన్ ఇలా అంటుంటాడు, ఆ జేడీకేడీఏ జగదాత్రి కేదార్లని నాకు డౌట్గా ఉంది అని అంటుండగా, కాదు బాయ్, జగదాత్రికి ఎలుకలంటే భయం, అటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం పని చేయగలదు అని అంటుండగా మళ్ళీ నిషి కేకేయడంతో యువరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మీనన్ త్రిపాఠికి కాల్ చేసి జేడీ నెంబర్ నాకు సెండ్ చేయి అనగానే సరే అంటూ సెండ్ చేస్తాడు త్రిపాఠి. ఇంతలో జేడీ ఎక్కడుందా అని తెలుసుకోవడానికి మీనన్ జేడీ మొబైల్కి రింగ్ ఇవ్వగానే మీనన్ పనులని పసిగట్టిన జేడీ మీనన్ ముందు కేడి ఫోన్ ఎత్తకుండా ఆపేస్తాడు. ఫోన్ ఎక్కడ రింగ్ అవుతుందా అని మీనన్ చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. ఇక మీనన్కి తెలియకుండానే జేడీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక జేడీయే జగదాత్రి అని మీనన్ తెలుసుకుంటాడా? మీనన్ని జగదాత్రి పట్టుకుంటుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.